హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో డిఫరెంట్ స్టైల్లో ఎగ్ మసాలా గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. రైస్, రోటీ, నాన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా 2 పార్ట్స్గా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఈ గ్రేవీలోకి. సో ఇలా ఆయిల్ వేడెక్కాక చిటికెడు పసుపు వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ ఉంటాయి కదా, వీటిని ఇలా బోర్లించుకుంటూ అన్నింటినీ కూడా ఆయిల్లో పెట్టుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఎగ్స్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఇలా ఫ్లిప్ చేయండి. ఇలా స్లోలీ చేసుకోవాలి. ఇందులో ఉండే ఎల్లో పార్ట్ అనేది బయటికి రాకుండా ఇలా పెట్టుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం గరిటెతో కాకుండా ఇలా ప్యాన్ని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటిని వేరే ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ సరిపోతే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని లవంగాలు 3, ఇలాచీలు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, ఒక స్టార్ అనాస వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే 2, పెద్ద ఉల్లిపాయ అయితే 1 సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ రావాలండి. ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాము. టమాటోని మనం చేత్తో నలుపుకొని జ్యూస్లా చేసుకునైనా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే వీటిని మిక్సీ జార్లో వేసుకోండి. నేను చిన్నవి 2 టమాటాలని మిక్సీ జార్లో వేసుకుని అందులో 2 పచ్చిమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట. మీరు 2 పచ్చిమిర్చిని వేసుకొని ఇంకా 2 చిన్న టమాటాలని వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది మనం పచ్చివి వేసుకున్నాం కాబట్టి చాలా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది పైకి ఆయిల్ తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇంకా మూత పెట్టేసి దీన్ని మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూనే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ టమాటో ప్యూరీలో నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి. ధనియా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకొని పైన ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయొద్దు, వేసుకోండి. ఇలా వేసుకొని ఇలా అవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మీ గ్రేవీ తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను అనమాట. ఇంకా మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. మొత్తం ఇలా ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలన్నమాట. కొంచెం దగ్గర పడుతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకున్నాక ముందుగా మనం ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఎగ్స్ని కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ కూడా పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత దీనిపైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటే యాడ్ చేయండి. కొత్తిమీర లేకపోతే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇంకా ఇలా ఒకసారి ఇలా గరిటెతో కాకుండా ప్యాన్నే ఇలా కుదుపుకుంటూ ఇలా చేశాక ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ గ్రేవీని ఈ ఎగ్స్ పైన ఈ విధంగా ఇలా కొంచెం స్లోగా ఇలా గ్రేవీని ఆ ఎగ్స్ పైన వేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా, గ్రేవీ ఫ్రై చేసుకున్నాము, ఎగ్స్ కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు.
ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని కిందకి దించేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఈ ఎగ్ మసాలా గ్రేవీ. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.